మష్రూమ్ కర్రీని పుదీనాతో కలిపి చేసుకుంటే చికెన్ కర్రీలా రుచిగా తినేయచ్చు. ముందుగా మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని అందులో మష్రూమ్స్ని వేసుకొని వేయించుకోవాలి. మష్రూమ్స్ను డైరెక్ట్గా కర్రీలో వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కొద్దిసేపు నూనెలో వేయించుకుంటే చాలా బాగుంటాయి. తర్వాత వేరొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలను వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిని కూడా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ మిశ్రమం అంతా చల్లారాక బిర్యానీ ఆకులను పక్కకు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఇందులో జీడిపప్పులను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేరొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, ముందు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని బాగా కలుపుకోండి. గ్రేవీ థిక్గా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులో పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో వేయించుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అంతే, మష్రూమ్ కర్రీ రెడీ అయింది. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.